స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మురుగశిర, అందుకని ఫిష్ కర్రీ చేస్తున్నాను. నేను ఫిష్ కర్రీ ఏంటంటే ఫిష్ అండ్ ములంకాయ వేసి వండుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే మురుగశిర అనేది చాలామంది ఈరోజు ఫిష్ కర్రీ చేసుకొని తింటారు, అందుకని నేను కూడా చేస్తున్నా. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి ఆ రెసిపీ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. జస్ట్ వాచ్ అండ్ వీడియో. ఓకే, ఫిష్ కర్రీ ములంకాయ టమాటా వేసి వండుతున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫిష్ అనేది నేను చూపిస్తాను. ఇగో ఫస్ట్ అయితే ఈ ఫిష్ తీసుకొచ్చారు మా వారు. ఇది 2 kg అనుకుంటా, మృగశిర. అది మృగశిర కాబట్టి ఫిష్ తీసుకొని వచ్చారు. అది ఒక 2 kg ఫిష్ ఇది. ఓకే, దీంట్లో కొన్ని ఫ్రై పీసులు కూడా చేయమన్నారు. కొంచెం మనకి వీలుంటే ఫ్రై పీసులు కూడా చేద్దామా, ఓకేనా. నెక్స్ట్ అయితే ఆనియన్స్ 3 ఆనియన్స్ అండి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ములంకాడలు తీసుకున్నా. నెక్స్ట్ టమాటా తీసుకున్నా. టమాటా అయితే 4 టమాటా పళ్ళకేమో ఒక టమాటా అయితే కట్ చేశాను, ఇంకా 3 టమాటా పళ్ళు కట్ చేసి పెట్టుకుంటా. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఒకసారి చెప్పాను కదా ఫిష్ కర్రీకి అయితే పచ్చిమిర్చి ఇలానే కట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా. నెక్స్ట్ అయితే చింతపండు అనేది చిన్నది నిమ్మపండు అంత చింతపండు అయితే నేను తీసుకున్నాను. ఓకే, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటంటే మనం కుకింగ్ చేస్తున్నప్పుడు ఐటమ్స్ అన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఫస్ట్ అయితే నేను టమాటా కట్ చేసి పెట్టుకుంటా. అనిసన్నా స్టార్ట్ చేయి. చెప్పురా అన్నానా కట్ చేసేది. ఓకే, టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వంటగదిలో కళాయి పెట్టేసుకొని ఇక్కడికి వద్దామా. ఎందుకనంటే కళాయి వేడయ్యే లోపల మనం అనేది టమాటా అనేది మిక్సీ చేసుకుంటాను. నేను ఇంతకుముందు నేను బెండకాయ టమాటీ ఫిష్ కర్రీ వండేటప్పుడు ఏం చేశానంటే టమాటా అనేది కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకున్నాను. ఇప్పుడైతే మాత్రం ఈ టమాటా ప్యూరీ చేస్తాను. అంటే టమాటీ పేస్ట్లా చేసుకొని ములంకాయలు వేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా దీంట్లోనే దోసకాయ కూడా వేద్దాం అనుకున్నా, కానీ నెక్స్ట్ రెసిపీలో ఇంకొకసారి ఫిష్ కర్రీ చేసేటప్పుడు దాంట్లో దోసకాయ వేసుకొని చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈరోజు ములంకాయలు వేసుకుంటూ చేసుకుంటున్నాను నేను ఈరోజు. ఒకసారి కిచెన్ రూమ్లో వెళ్ళి అది ఆన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుదామా, ఓకేనా. ఓకే, ఫస్ట్ అయితే నేను గ్యాస్ ఆన్ చేసుకుంటూ కడాయి అయితే పెట్టేశాను. ఇది హీట్ అవుతుంది. ఇది హీట్ అయ్యే లోపల నేను అక్కడ టమాటా అయితే పేస్ట్ చేస్తానని చెప్పాను కదా, పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే దీంట్లో టమాటా వేసుకున్నా. ఇప్పుడు ఇది మిక్సీ చేద్దామా. ఓకే, టమాటా అయితే నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఓకే, దీనిపైన అయిపోయింది, సైడ్ పెట్టేద్దామా. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ మనం కళాయి వేడయింది అండి. అక్కడ దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందామా, ఓకేనా. ఇప్పుడైతే నేను వంటగదిలో షిఫ్ట్ అయిపోతున్నా. నేనైతే కళాయిలో ఆయిల్ వేసుకున్నా. ఈ ఆయిల్ ఇప్పుడు హీట్ అవ్వాలి. ఈ మృగశిర టైంలోని చాలామంది ఫిష్ కర్రీ చాలా రకాలు వండుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది బెండకాయ వేసుకుంటారు, కొంతమంది మామిడికాయ వేసుకుంటారు. మనకి ఎలాగో మృగశిర టైంలోనే కొద్దిగా మనకి ఫోన్ చేతిలో పట్టచ్చు కదా. మృగశిర అనేది మొత్తం తెలంగాణకి నెక్స్ట్ మనకి తెలంగాణ దగ్గరలో ఉన్న ఊళ్ళో వాళ్ళు చాలామంది ఈ టైంలోని మనకి మళ్ళీ మామిడికాయలు కూడా ఈజీ టైంలోనే ఉంటాయి. మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకోవడం, ఆవకాయ పెట్టడం ఇవన్నీ చేస్తారు. దానికి తోడు మనకి ఫిష్ కర్రీలోని మామిడికాయ వేసుకుంటారు, దోసకాయ వేస్తారు, బెండకాయ, ములంకాయ అన్ని రకాలు వేసుకొని ఈ ఫిష్ కర్రీ అన్ని తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఈరోజు ములంకాయ వేసి చేస్తున్నాను. ఈ మృగశిర టైంలోనేమో ఫిష్ కర్రీ తింటే చాలా మంచిది అంటారు. అందుకు జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఆయిల్లోని మొత్తం ఆనియన్స్ వేసుకుంటున్నా.
ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లోనే నేను ములంకాయలు కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఆయిల్లో ములంకాయలు అనేవి ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొన్ని పీసులు ఫ్రై చేయమని చెప్పారు. అది ఫ్రై అనేది మనం ఇప్పుడు కొద్దిగా టమాటీ అనేది అదే ఫిష్ కర్రీ అనేది కుకింగ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను కొన్ని పీసులు తీసుకొని అవి ఏంటంటే ఫ్రైకి కలుపుకుంటాను కదా. ఫ్రైకి కలుపుకుని కూడా మీకు వీడియో చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ టమాటీ అక్కడ మనం పేస్ట్ చేసాం కదా, టమాటీ తీసుకొద్దామా. ఓకే, మనకి ఆనియన్స్ అండ్ ములంకాయ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం టమాటీ అనేది పేస్ట్ చేసుకున్నాము. ఈ టమాటీ పేస్ట్ అనేది మనం దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. ఓకే, దీన్ని సిమ్లో పెడుతున్నా. ఎందుకంటే టమాటీ అనేది కొంచెం పచ్చి టమాటీ అనేది నేను మిక్సీ కొట్టుకున్నాను కాబట్టి కొంచెం టమాటీ అనేది పచ్చి వాసన పోవాలన్నమాట, అందుకనేసి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ మిక్సీలో కొద్దిగా టమాటీ ఇది అనేది కొంచెం మనకి లిక్విడ్ది ఉంది. దీన్ని ఏం చేస్తామంటే మనకి మెయిన్ ఫిష్ కర్రీకి ఏంటంటే చింతపండు మెయిన్ అండి. అందుకు ఈ చింతపండు అనేది నేను గుజ్జు అనేది తీసేస్తున్నా. టమాటీ ప్యూరీ టైప్ చేసుకొని ఆల్రెడీ వేసుకున్నాను కదా. దీంట్లోని ఇప్పుడు ఈ చింతపండు అనేది వాటర్ మీరు చూసుకొని వేయండి. ఎక్కువ చింతపండు అనేది యూజ్ చేయొద్దు, బాగా పులుపు వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను చిన్న ఇంత అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులోనే నేను చింతపండు తీసుకొని నానపెట్టుకున్నా ముందుగా. నేను ఇగో ఈ చింతపండు వాటర్ ఏమో నేను ఈ మిక్సీ జార్లో కొద్దిగా టమాటీ ప్యూర్ అంటుకుపోయింది, దాంట్లోనైతే వేసేస్తున్నా. ఓకే, నేను దీంట్లో ఇప్పుడు టమాటీ అనేది ఆయిల్లోని ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. నేను ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పెట్టుకున్నా. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నా. ఇది కూడా దీంతో పాటే టమాటీతో పాటే ఉడకనిద్దామా, బాగుంటుంది ఇలా. దీంతో పాటే ఉడికితే వేరేలా ఉంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇప్పుడు పసుపు కారం అన్నీ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నా. 1.5 పసుపు అయితే వేసుకున్నా. నెక్స్ట్ సాల్ట్, దీనికైతే నేను 4 స్పూన్లు సాల్ట్ అనేది వేసాను. అదేంటంటే ఈ టమాటీ నెక్స్ట్ మనం చింతపండు పులుపు కూడా యాడ్ చేస్తాము, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నా. ఒకవేళ సరిపోయిందంటే మనం తర్వాత టేస్ట్ చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామా. నెక్స్ట్ కారం పొడి వేస్తున్నా. కారం పొడి అనేది అది 1 స్పూన్ అండి, అది నేను వేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే 2.5 వేసాను కారం, 2.5 కారం వేసుకున్నాను. నెక్స్ట్
ధనియాల పౌడర్ వేద్దామా. ధనియాల పౌడర్ అనేది 1 స్పూన్ వేసుకున్నా. నెక్స్ట్ మీకు చాలాసార్లు చెప్పుకొచ్చాను, మన చింతపండు పులుపు అనేది ఐటమ్ ఏది చేసుకున్నా దాంట్లోని మనం కొద్దిగా మెంతులు ఆవాలు పౌడర్ అనేది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి. అదైతే నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఈ ఉప్పు అనేది తర్వాత కారం ఇవన్నీ ఏంటంటే పసుపు అనేది మెయిన్ కారం ఆయిల్లోని కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే దాన్ని కొంచెం కారం అనేది ఏంటంటే పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన అనేది పోతుంది. నెక్స్ట్ టమాటీకి మొత్తం అంతా కారము అన్నీ పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్లోనే మనం కొంచెం దాన్ని పచ్చివాసన పోయేంత వరకు సిమ్ పెట్టుకుందామా. ఓకేనా. ఇంకొక సైడ్ అయితే నాకు రైస్ కూడా అయిపోయిందండి. ఇగో సిమ్లో పెట్టుకున్నా. చూసారా, ఇది మనకి ఇదైతే పచ్చివాసన పోయింది. ఎందుకంటే కొద్దిగా మనకి మన కడాయికి అడుగు అంటుతుంది అనమాట. ఈ అడుగు అంటుతుందంటే ఆల్మోస్ట్ ఇది మంచిగా కుక్ అయిందని అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ మిక్సీలోనే టమాటా ప్యూరీ కొద్దిగా అంటుకుంది, ఏంటంటే చింతపండు పులుపు వేసాను అని చెప్పాను కదా. ఈ వాటర్ అయితే నేను దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేస్తున్నా అనమాట. ఇది మనకి ఇప్పుడు నాకైతే పక్కా ఇది డెఫినెట్గా ఇది పులుపు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే చింతపండు అనేది చాలా పులుపు ఉంది. దీంట్లోని కొద్దిగా నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఫ్లేమ్ హైలో పెట్టుకున్నా. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేస్తుందంటే ఇగో గ్లాసుడు నేను 2.5 గ్లాస్ వాటర్ అయితే నేను దాంట్లో యాడ్ చేశాను అనమాట. ఎందుకు అంత వాటరు అని అంటే మేము వాడే చింతపండు కొద్దిగా ఎక్కువ పులుపు ఉంటుందండి. నెక్స్ట్ పులుపు, నెక్స్ట్ టమాటా అనేది మనం అది పేస్ట్ చేసాము. ఎందుకంటే టమాటీ కటింగ్ చేసి వేసుకునే దానికన్నా పేస్ట్ చేసి వేసిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది అనమాట. అందుకే మనం ఈ పులుపుతోనే అది ఈక్వల్ అయిపోతుంది, అందుకే ఎక్కువ పులుపు వస్తుందని నేను 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో నేను పచ్చిమిర్చి అనేది నేను అది 2.5 వేసుకున్నాను కదా కారం పౌడర్ అనేది, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నా. పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ నేను చెప్పాను కదా మెంతు పౌడరు వేస్తాను అనేసి, ఈ మెంతు పౌడర్ కూడా ఇదే ఉంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మెంతు పౌడర్ అనేది, ధనియాల పౌడర్ అనేది, నెక్స్ట్ కందిపొడి, కొన్ని పౌడర్లు అనేవి నేను ఒకరోజు అది ఎలా చేయాలి, పౌడర్లను ఎలా చేయాలి ఏంటనేది కూడా ఒక వీడియో తీసి పెడతాను నేను. జస్ట్ అయితే ఇప్పుడైతే నేను ఈ పౌడర్ అంతా మొత్తం దీంట్లో యాడ్ చేసేస్తున్నా. చూడండి కరెక్ట్గా ఇది ఒక స్పూన్ కూడా ఫుల్ లేదు, హాఫ్ ఉంది. ఇది ఇప్పుడు ఇది వేసాను అంటే కరెక్ట్గా 1.5 వేసినట్టు అనమాట. ఒక స్పూన్ మీద హాఫ్ వేసాను నేను. ఈ 1 స్పూన్ మీద హాఫ్ ఎందుకు వేసాను అంటే ఇంతకుముందు వేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్నా, ఇప్పుడు ఎందుకు ఎక్కువ వేసాను అంటే మనకి పులుపు ఉంది కాబట్టి ఇది వేసిన తర్వాత ఆ పులుపు అనేది కొద్దిగా మనకి ఈక్వల్ అయిపోతుంది అనమాట. ఈ పౌడర్కి దానికి మెంతి పౌడర్ వేసింది, ఆవాలు వేసిన దానికి ఈక్వల్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇది బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగిన తర్వాత నెక్స్ట్ ఏమయ్యాలి ఏంటనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటంటే చేపలు అయితే కొన్ని ఫ్రై పీసులు చేద్దామనేసి అన్నాను కదా. ఇప్పుడైతే మనకి ఈ ఫిష్ కర్రీ నెక్స్ట్ చేపల ఫ్రై కూడా కొద్దిగా లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని నేను ఓన్లీ ఫిష్ కర్రీయే చేస్తున్నా. నేను రేపు కూడా మనకి అంటే అసలు యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే అండి, రేపు సాటర్డే కాబట్టి
అసలు రేపు మృగశిర అనేది ఫిష్ కర్రీ అనేది చాలామంది తింటారు, కానీ మేమైతే సాటర్డే రోజు నాన్ వెజ్ తినమన్నమాట. అందుకని నేను ఫ్రైడే చేసుకుంటున్నా, 1 డే బిఫోర్ చేస్తున్నా నేను. అందుకు రేపు కాకుండా మళ్ళీ సండే రోజు నేను చేపల ఫ్రై అనేది నేను వీడియో తీసి నేను పెడతాను అనమాట. అందుకే నేను కొన్ని పీసులు అయితేనే ఇప్పుడు పులుసు అనేది చేస్తున్నా, కొన్ని పీసులు ఫ్రై పీస్ ఉంచుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్ ఏంటంటే ఉన్నాయంటే మనకి కొత్తిమీర ఒకటి యాడ్ చేయాలి, నెక్స్ట్ కరివేపాకు అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసే ముందు తర్వాత ఫిష్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇవి యాడ్ చేసే ముందు మనకి పులుపు అనేది బాగా మరగాలి. దానికన్నా ముందు ఏంటంటే టేస్ట్ చూద్దామా ఫస్ట్, ఎందుకంటే సాల్ట్ సరిపోయిందా లేదనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలన్నమాట. ఇప్పుడే వేసుకున్నామంటే మనకి మళ్ళీ ఫిష్ యాడ్ చేసిన తర్వాత ఇది వేసుకున్నామంటే మనకి అది చేప అనేది గరిట పెట్టకూడదు కదా, విరిగిపోతాయని నేను వేయట్లేదు అనమాట. ఇదైతే సాల్ట్ కొద్దిగా తగ్గినట్టుంది, కానీ మనం తర్వాత యాడ్ చేద్దామన్నాం కదా, అప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటాను నేను. ఫస్ట్ ఇది బాగా మరగని. ఓకేనా? ఓకే, ఇదైతే బాగా బాయిల్ అయ్యింది. ఈ టమాటీ పులుసు అనేది, చేపల పులుసు అనేది బాగా బాయిల్ అయింది. దీంట్లో ఇప్పుడైతే నేను ఈ చేపలన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఫిష్ అనేది దీంట్లో యాడ్ చేస్తాను కదా. ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలంటే కరివేపాకు అయితే ఇది మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారండి, చాలా చిన్న చిన్న ఆకులతోని. వాళ్ళు అసలు ఏం మందు గిందు ఏం వేయకుండా ఈ కరివేపాకు అనేది చెట్టు పెంచుతున్నారు, కానీ చాలా ఫ్లేవరు, అసలు ఆకులు కూడా తినేయాలనిపిస్తుంది ఏదైనా కర్రీలో వేసినా ఏది చేసినా. అందుకే నేనైతే మాత్రం ఈ చిన్న చిన్న పుట్టు ఆకులు మొత్తం ఆకులతో నేను వేయట్లేదు, జస్ట్ ఇలానే వేసేస్తున్నా. కరివేపాకు అనేది ఇలానే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం దీంట్లోన మనకి కర్రీ అనేది, మన ఫిష్ అంటేనే కొంచెం నీసు వాసన అనేది మనకి వస్తుందన్నమాట. కానీ మన కొద్దిగా నీసు వాసన పోవాలి అని అంటే ఇది టేస్టింగ్ సాల్ట్ అండి, లైట్గా వేస్తున్నాను నేను. ఇది మీకు జస్ట్ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వెయ్యండి, లేదంటే లేదు. వెయ్యాలని కూడా ఏం లేదు, జస్ట్ నేను వీడియో గురించి అనేసి నేను ఇది వేస్తున్నాను అనమాట. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది జస్ట్ చూసారా, జస్ట్ ఈ అంతా ఆఫ్ ఇదే వేస్తున్నా. నెక్స్ట్ మనం చేప అనేది చాలామంది అంటారు చేపల కూర ఉడికి చెడింది అది ఏదో సామెత అంటారు, నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు అది. నేనైతే ఈ ఫిష్ కర్రీ అనేది ఇప్పుడు అది ఎలాగో ఉడుకుతుంది కదా, కుకింగ్ అవుతుంది చూసారా, దీన్ని నేను చేసుకునేటప్పుడు మాత్రం సిమ్ చేసేస్తానండి. సిమ్ చేసి మనం విడిచిపెడితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనే మాత్రం ఫిష్ కర్రీ అయితే కుక్ చేస్తాను. హైలోనే అయితే కాదు, సిమ్లోనే కుక్ చేస్తాను. ఎందుకంటే అది మనం ఎక్కువ కుక్ చేస్తే పాడైపోతుంది, కానీ ఎక్కువ కుకింగ్ కాదు, ఒక హాఫ్ అన్ అవర్. దానివల్ల ఏంటంటే మనకి నీసు వాసన అనేది ఫిష్ కర్రీ రాదు. ఇది మాత్రం మెయిన్ ఏంటంటే ఫిష్ కర్రీ అనేది ఎక్కువసేపు ఉడికితే పోతుంది అది ఇది అని అంటారు, కానీ ఫిష్ అనేది ఎక్కువసేపు ఉడికిందంటే మనకి చింతపండు పులుపులోన నీసు వాసన అనేది రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది నాకు ఎవరు చెప్పారంటే మా వారు చెప్పారండి, ఫిష్ కర్రీ ఎక్కువసేపు పులుపులో కానీ ఉడికిందంటే నీసు వాసన, కర్రీ తినేటప్పుడు మాత్రం నీసు వాసన రాదు అనేసి అన్నారు. అందుకనే నేను ఇప్పుడైతే ప్రెజెంట్ ఇది ఉడుకుతుంది కాబట్టి జస్ట్ ఏంటంటే నేనైతే ఇది సిమ్ చేసేస్తున్నాను.
చూసారా, సిమ్లోనైతే పెట్టేశాను. ఇది ఇప్పుడు దీంట్లో సిమ్లోనే కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. కుకింగ్ అయిన తర్వాత ఇది ఎలా వచ్చింది, ఏంటి వచ్చింది, ఎలా టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా నేను తిని మీకు చెప్తాను. ఓకేనా? అయిపోయిందండి, దగ్గరికి వచ్చింది కర్రీ. దీంట్లోనైతే ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఓకే, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టని ఫైనల్కి వచ్చేసింది. కానీ మీకు ఒకటి ఏం చెప్పాలంటే, ఇది ఇప్పుడు ఈ కర్రీ అనేది మీకు ఏమైనా ఎక్కువ పులుపు మీరు చేసుకునేటప్పుడు పులుపు అనిపించింది అనుకో, లైట్గా ఇంత ఒక చిన్న ముక్క అంత బెల్లం వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. అది మీ ఇష్టం, వేస్తే వేయండి లేదంటే లేదు, కానీ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను ఈ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు కర్రీ టేస్ట్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చటా ఓకే, ఇప్పుడైతే కర్రీ నేను ఒక గిన్నెలో తీసుకొని రైస్తో టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇరిగిపోయింది ముక్క. ఇగో మనకి నెక్స్ట్ కర్రీ అయితే పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే తీసుకున్నా నేను. ఫిష్ కర్రీ వేసుకొని కర్రీ ఎలా వచ్చింది ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తానమాట. నేను ఎప్పుడు చేపల కూర తిన్నా నా చేయి కాలిపోతుంది. ఏంటో చేపకి నాకున్న అనుబంధం నాకు అర్థం కావట్లేదు. ఓకే, కూర కలర్ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నది. చాలామంది అనుకుంటారు ఎంతగానో కారం వేస్తుందని. అది కారం అయిందో లేదో ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఓకే, నాకేంటంటే ఈరోజు నా అదృష్టం ఏంటంటే విపరీతమైన ఆకలి వేస్తుంది. ఈ ఆకుల్లో అన్నము వేడిగా ఉంది, కూర కూడా వేడిగానే ఉన్నది, తినలేకపోతున్నా. ఓకే, ఏదైతే అయింది, వేడిగా అయితే అయింది, నోరైతే కాలిపోయింది, కానీ తినడం అయితే తినేస్తాను. నేను చెప్తూనే వచ్చాను, కర్రీ అయితే కారం పులుపు అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి, కానీ సాల్ట్ అనేది తేడా కొడుతుందని చెప్పాను కదా. సాల్ట్ అయితే తగ్గింది. ఫిష్ కర్రీలో ఫిష్ కర్రీలోన కారం ఒకటి సాల్ట్ ఒకటి తగ్గిందంటే తినలేం ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసామని అంటే బాగోదు. అందుకే స్టార్టింగే మనం చూసుకోవాలి. అయినా పర్లేదు, మా ఇంట్లో సాల్ట్ తగ్గిన అడ్జస్ట్ అయిపోతారు, ఒక మా వారు తప్ప. నాకైతే ఈ ఫిష్ కర్రీ చాలా బాగుంది. సారీ, ఫిష్ కూడా తినాలి కదా, ఇగో ఫిష్ తింటున్నా. చేప కూడా చాలా టేస్ట్ ఉంది. ములంకాయ కూడా, కానీ ములంకాయ సన్నగా ఉంది. అది తీసుకున్నప్పుడు ఇందులో ఇచ్చిపోయింది ఫ్రెండ్స్. సరే, ఓకే, అడ్జస్ట్ అయిపోతుంది, తినేస్తాను నేను. ఓకే, మీకు అయితే ఈ ఫిష్ కర్రీ, ఇప్పుడు చేపలు మన దీన్ని ఏమంటారు, ములంకాయ. ఈ ములంకాయ చేపల కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్.